హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? పండగది బాగా జరుపుకున్నారా? మేమైతే చాలా బాగా జరుపుకున్నామండి. ఎలా జరుపుకున్నారో ఏంటో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. ఇంకా మనం ఏం రెసిపీ చేసుకున్నామో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మటన్ కీమా బీరకాయ వండుకుందామండి. మన రెసిపీ ఈరోజు మటన్ కీమా బీరకాయ. అవన్నీ క్లీన్ చేసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో 4 స్పూన్లు ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోండి. వేసుకుని వేగిన తర్వాత మనం మటన్ అది బాగా క్లీన్ చేసుకోవాలి. ఎక్కువగా కన్నాలు గిన్నెలు ఉంటాయి కదండి, అందులో పెట్టి క్లీన్ చేసుకోండి. లేదంటే మనం కడిగినప్పుడు కొంత కైమా కాబట్టి పీసులు వెళ్ళిపోతాయి. చూసారు కదా, మన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేగింది కదా, వేగిన తర్వాత కైమా వేసేసుకోవాలి. చూడండి, ఇలా విడివిడిగా తీసుకొని వేసుకోండి. ముద్దలాగా వేస్తే మళ్ళీ ముద్దలా ఉండిపోద్ది. ఇలా విడివిడిగా వేసుకుంటే చక్కగా ఉడికిపోద్ది. అందులో వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు మీడియంలో పెట్టి మూత పెట్టుకొని వేగనివ్వండి. చాలా బాగుంటుందండి. ఇది పొటాటోలు తినొచ్చు. అలాగే నువ్వుల నూనె వేసి వండితే ఇంకా బాగుంటుందండి. చూసారు కదా, వాటర్ అంతా ఇంగింది. ఇప్పుడు ఇందులో పసుపు, సాల్ట్ వేసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకోండి. ఒక 5 నిమిషాలు మళ్ళీ మగ్గిన తర్వాత బీరకాయలు కట్ చేసుకున్నాం కదా, ఒక బీరకాయ వేసుకున్నానండి నేను. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కూర తీపి వచ్చేస్తుంది, అందుకే ఒకటే వేసాను. చూసారు కదా, మళ్ళీ బీరకాయ అందులో మగ్గినంత వరకు మూత పెట్టి మగ్గనివ్వండి. తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోండి. ఆల్రెడీ వాటర్ అంతా దిగి కొద్దిగా మటన్ ఉడికిపోయి ఉంటుంది కీమా. ఇంకొద్దిగా వాటర్ వేసుకుంటే ఇంకొద్ది బాగా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు మూత పెట్టేసి మీడియంలోనే ఉంచి అలా ఉడకనివ్వండి. మధ్య మధ్యలో కలుపుకుంటుండండి. ఇది మూత తీసి చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎక్కువ పిల్లలు మటన్ పీసుల కన్నా ఇలా కైమా పెడితే చక్కగా తినేస్తారండి. నాకు కూడా ముక్కల కన్నా కైమా ఎక్కువ ఇలాగే ఇష్టం అనమాట. తర్వాత టమాటా ముక్కలు వేసుకోండి. వేసుకొని మళ్ళీ అలా మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. టమాటీలు మెత్తబడిపోతాయి. మెత్తబడిన తర్వాత కారం తగినంత, మీరు ఎంత తింటారో చూసుకొని వేసుకోండి. నేను 3 స్పూన్లు కారం వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి. మొత్తం అంతా కలిపేసుకొని దీనికి మసాలా ధనియాలు, జీలకర్ర, అలాగే అల్లము, వెల్లుల్లి, ఇలాచి, లవంగి, చెక్క మిక్సీ పౌడర్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ముద్దలాగైనా చేసుకోవచ్చు. నేను ముద్దలా చేసేసుకున్నానండి. ఇప్పుడు ఉప్పు, కారం అవన్నీ కలిపి కాస్త మగ్గింది కదా, ఇప్పుడు అందులో నేను చెప్పాను కదా మసాలా, అవంతా వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ 10 నిమిషాలు అలా మగ్గనివ్వండి. తర్వాత కొబ్బరికాయ ముక్కండి, ఒక చిప్పలో సగం ముక్క అనమాట, సగం ముక్కన అలా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అది కూడా వేసేసుకోండి. 10 నిమిషాల తర్వాత వేసేసుకొని కాస్త ఒక్క 10 నిమిషాలు ఉంచి దించేసుకోండి. కొత్తిమీర అది వేసుకొని దించేయండి. ఇంకా తినండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. ఇంకా మనం కానీ కూర్చొని తిన్నామంటే ఇంకా వెనకాతలు ఉన్నోళ్ళకి ఉండదండి. అంత టేస్టీగా, అంత కమ్మగా ఉంటుంది. ముద్దకి లొట్టలు వేసుకుంటూ తినొచ్చు. చూసారా, ఇంకా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. మన బీరకాయ కైమా రెడీ అయిపోయింది. ఇది ఎవరైనా తినొచ్చండి. చాలా మంచిది బాలింతలకి, అలాగే ఆపరేషన్ అయిన పేషెంట్లకి ఇది చాలా బాగుంటుంది. నేనైతే కొద్దిగా బిర్యానీ వండానండి. చూసారు కదా, ఆ బిర్యానీలో కైమా వేసుకొని తిన్నాము. ఇది చపాతీ, పూరి, రోటీ, బిర్యానీకి, బగారా రైస్కి చాలా బాగుంటుందండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మీరు చేసుకొని మీకు ఎలా వచ్చింది కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.